నమస్తే ఏబిఎన్ ప్రేక్షకుల శుభోదయం స్పే న్యూస్ కు స్వాగతం. నేను నీలిమ. తెలంగాణ సీఎం రేవంత్ కు ఏపీ సీఎం చంద్రబాబు లేఖ. 1వ తారీఖునే జీతాలతో ఉద్యోగుల్లో ఆనందం. మరో శ్వేతపత్రం విడుదలకు ఏపీ సర్కార్ రెడీ. పోలవరం ప్రాజెక్టుపై నిపుణుల భరోసా. ఢిల్లీ హైకోర్టులో కవితకు చుక్కెదురు. కర్ణాటకలో సీఎం మార్పు ఉంటుందా? దేశవ్యాప్తంగా 7 రాష్ట్రాల్లో వర్షాలు. ఇలాంటి వార్తల సమాహారం స్పే న్యూస్ లో ఇప్పుడు చూద్దాం. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 2 తెలుగు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత ఏర్పడ్డ విభజన సమస్యలను పరిష్కరించుకోవడం కోసం లేఖ రాసినట్లు చంద్రబాబు తెలియజేశారు. తెలుగు రాష్ట్రాల ప్రయోజనం కోసం విభజన సమస్యల పరిష్కారం దిశగా సమావేశం ఏర్పాటు చేయాలని చంద్రబాబు ప్రతిపాదించారు. తద్వారా విభజన సమస్యలపై చర్చించుకుందామని, పొరుగు రాష్ట్రాలుగా పరస్పర సహకారాలు అందిపుచ్చుకుందామని తన లేఖలో చంద్రబాబు కోరారు. ఇక తెలుగు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా 2 రాష్ట్రాల సమగ్ర సుస్థిర అభివృద్ధి కోసం పరస్పరం సహకారం అందించుకోవాలి అని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. ఇప్పటికే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయి 10 ఏళ్లు గడిచాయని, పునర్విభజన చట్టం ప్రకారం ఇంకా ఎన్నో సమస్యలు పరిష్కారం కావాల్సి ఉండగా అవన్నీ ఇంకా పెండింగ్ లోనే ఉండిపోయాయి అని చంద్రబాబు తెలియజేశారు. వాటి కారణంగా మన 2 రాష్ట్రాల్లో సంక్షేమం ఇతర అంశాలకు అడ్డంకిగా మారుతోంది అని ఆయన అభిప్రాయపడ్డారు. ఇక వీటన్నిటిని ఇద్దరు కూర్చొని పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉంది అన్నారు. దీనికోసం జూలై 6న మధ్యాహ్నం సమావేశం ఏర్పాటు చేద్దామని చంద్రబాబు తన లేఖలో పేర్కొన్నారు. ఈ భేటీ సత్ఫలితాలను ఇస్తుంది అని ఆశిస్తున్నట్లు చంద్రబాబు పేర్కొన్నారు. ఇక ఇదిలా ఉంటే సీఎం చంద్రబాబు లేఖకి సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. ఇవాళ సీఎం చంద్రబాబుకు ఆయన లేఖ రాయనున్నారు. ఈ నెల 6న తెలుగు రాష్ట్రాల సీఎంలు భేటీ అవుదాము అన్న చంద్రబాబు విజ్ఞప్తితో ప్రజాభవన్లో 2 రాష్ట్రాల సీఎంలు భేటీ అయ్యే ఛాన్స్ ఉంది. పొరుగు రాష్ట్రంతో సఖ్యతగా ఉంటామని సీఎం రేవంత్ తొలి నుంచి చెబుతున్నారు. విభజన అంశాలు, అపరిష్కృత అంశాలపై తెలుగు రాష్ట్రాలకు ప్రయోజనం చేకూరేలా నిర్ణయం తీసుకుందాము అనే ధోరణిలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు 1వ తేదీన వారి ఖాతాల్లో జమ అయ్యాయి. ఉద్యోగులకు సోమవారం దాదాపు 90% పైగా జీతాలు పడిపోగా పెన్షనర్లకు పింఛన్లు కూడా 50% అందాయి. మిగతా వారికి కూడా మంగళవారం నాటికి జీతాలు, పెన్షన్లు పూర్తి స్థాయిలో అందుతాయని ఆర్థిక శాఖ అధికారులు చెబుతున్నారు. పోలీస్, రెవెన్యూ, హెల్త్, పంచాయతీరాజ్ ఉద్యోగులకు జీతాలు అందాయి. కొన్ని జిల్లాల్లో దాదాపు 100% జీతాలు జమయ్యాయి. టీచర్ల బిల్లులు చివర్లో పెట్టడం వలన వారిలో ఎక్కువ మందికి జీతాలు పడలేదు. మంగళవారం నాటికల్లా అందరికీ 100% అందుతాయి అని అధికారులు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు అన్ని బిల్లులు పూర్తిగా క్లియర్ అయినట్లు తెలుస్తుంది. ఇక 4.5 ఏళ్లుగా జగన్ సర్కారు 1వ తేదీనే జీతాలు ఇచ్చిన చరిత్ర లేదు. జీతాలు, పెన్షన్లు పూర్తి స్థాయిలో పడాలంటే నెలలో 3వ వారం వచ్చేది. ఈఎంఐలు, ఇక బిల్లులు చెల్లించాల్సిన ఉద్యోగులు అప్పులు తెచ్చి తిప్పలు పడేవారు. ఇక పెన్షనర్లు కూడా ఆసుపత్రి ఖర్చులు, మందులు, ఇతర ఖర్చులకు సకాలంలో డబ్బులు అందక ఇబ్బందులు పడ్డారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక మొదటి నెలలోనే ఉద్యోగులకు జీతాలు దాదాపు పూర్తి స్థాయిలో, పెన్షన్లు సగానికి పైగా అందాయి. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు కలిపి నెలకు 5,500 కోట్లు అవసరమవుతాయి. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఖజానాకు నెలకు 13,000 కోట్ల వరకు ఆదాయం వచ్చేది. అవి కాక వారం వారం అందిన కాడికి అప్పులు తెచ్చేవారు. అయినప్పటికీ ఒక్క నెలలో కూడా సకాలంలో జీతాలు, పెన్షన్లు చెల్లించలేదు. అలాగే పీఆర్సీ బకాయిలు, డీఏ బకాయిలు, జీపీఎఫ్ అడ్వాన్సుల దరఖాస్తులు, ఈఎల్ ఎన్కాష్మెంట్, సరెండర్ లీవుల బిల్లులు కూడా భారీగా పెండింగ్ లో ఉంచారు. జగన్ ఇచ్చిన 11వ పీఆర్సీతో ఉద్యోగులకు జీతాలు పెరగకపోగా కొంతమేర తగ్గాయి. అధికారంలోకి వచ్చిన వారంలోనే సిపిఎస్ రద్దు చేస్తామని హామీ ఇచ్చిన జగన్ 5 ఏళ్లు పూర్తయినా ఆ పని చేయలేదు. పైగా జీపీఎస్ ను తీసుకొచ్చిన ఉద్యోగులను నట్టెట్లో ముంచేశారు. ఇక ఇన్ని సమస్యలతో పాటు ఉద్యోగులకు తమకు 1వ తేదీనే జీతాలు, పెన్షన్లు అందించాలని కూడా వైసీపీ ప్రభుత్వంతో పోరాడారు. కూటమి ప్రభుత్వం వచ్చి రాగానే అటు సామాజిక పెన్షన్లు, ఇటు ఉద్యోగులకు జీతాలు, పింఛన్లు ఏకకాలంలో ఇచ్చేసి సామర్థ్యాన్ని నిరూపించుకుంది. విద్యుత్ రంగంపై రాష్ట్ర ప్రజల ముందు ఉంచే శ్వేతపత్రం క్లుప్తంగా ఉండాలి. ప్రజలందరికీ అర్థమయ్యే పద్ధతిలో ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. 2014-19 మధ్య కాలంలో విద్యుత్ ఛార్జీలు పెంచకపోయినా ఆ రంగం సుస్థిరంగా ఉందని, 2019-24 మధ్య భారీగా ఛార్జీలు పెంచినా నష్టాల్లోకి వెళ్లిందని అన్నారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో మిగులు విద్యుత్ ఉండేదని, ఈ దుస్థితి ఎందుకు ఏర్పడింది, దానికి కారణం ఎవరు అన్న విషయాలను స్పష్టంగా సరళంగా వివరించాలి అని ఇంధన సంస్థల ఉన్నతాధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు. విద్యుత్ రంగంపై శ్వేతపత్రాన్ని ముందుగా 5న విడుదల చేయాలి అని అనుకున్నారు. ఆ తేదీలో
సీఎం ఢిల్లీ వెళ్తున్నందున 8న విడుదల చేయాలి అని నిర్ణయించారు. ఇక ఈ నేపథ్యంలో సోమవారం వెలగపూడి సచివాలయంలో ఆ రంగంపై సీఎం సమీక్ష నిర్వహించారు. మంత్రి గొట్టిపాటి రవికుమార్, సీఎస్ నీరబ్ కుమార్, సీఎం కార్యాలయ ప్రధాన కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర, సీఎం కార్యాలయ అదనపు కార్యదర్శి కార్తికేయ మిశ్రా, ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె విజయానంద్, జెన్కో ఎండీ చక్రధర్ బాబు, ఏపీఈపీడీసీఎల్ సీఎంటీ పృథ్వీతేజ్, ఏపీఎస్పీ డీసీఎల్, ఏపీసీపీడీఎల్ ఎండీ సంతోష్ రావు తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. విద్యుత్ రంగ ప్రస్తుత పరిస్థితిని పీపీటీ ద్వారా చంద్రబాబుకు విజయానంద్ వివరించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు. 2019లో జగన్ అధికారాన్ని చేపట్టాక 2014-19 మధ్య కాలంలో విద్యుత్ వాడకానికి కూడా ట్రూ అప్ ఛార్జీల పేరుతో భారీగా వసూలు చేశారని, మొత్తంగా 9 దఫాలు కరెంటు ఛార్జీలను పెంచి ప్రజలపై మోయలేని భారాన్ని వేశారని అన్నారు. అయినా విద్యుత్ రంగం భారీ నష్టాలకు వెళ్లిందని, దానికి కారణాలు ప్రజలకు తెలియాలని సీఎం సూచించారు. జగన్ అధికారంలోకి రాగానే సోలార్, పవన్ విద్యుత్ ఉత్పత్తి యాజమాన్యాలతో డిస్కంలు చేసుకున్న పీపీఏలు రద్దు చేయడంతో పారిశ్రామికవేత్తల్లో రాష్ట్రం పట్ల వ్యతిరేకత ఏర్పడింది అని, దీంతో పెట్టుబడులు పెట్టడానికి ఎవరూ ముందుకు రాలేదని, ఈ దీర్ఘకాలిక నష్టాన్ని కూడా వివరించాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ కార్యకర్తలు, రౌడీ షీటర్లు జరిపిన దాడిపై 2.5 సంవత్సరాల తర్వాత దర్యాప్తు మొదలైంది. ప్రభుత్వం మారి టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఘటనలపై పోలీస్ శాఖలో కదలిక రావడం విశేషం. గత 2 రోజులుగా పోలీసు అధికారులు టీడీపీ కేంద్ర కార్యాలయానికి వచ్చి దాడికి ప్రత్యక్ష సాక్షులు, ఆ దాడిలో గాయపడిన కార్యాలయ సిబ్బంది, పార్టీ నేతల స్టేట్మెంట్లను రికార్డు చేసుకుంటున్నారు. 2021 సంవత్సరం అక్టోబర్ 19న మంగళగిరి సమీపంలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై ఈ దాడి జరిగింది. ఒక రాజకీయ పార్టీ ప్రధాన కార్యాలయంపై మరో పార్టీ దాడికి దిగడం ఇదే ప్రథమం కావడంతో ఈ సంఘటన పెద్ద సంచలనం రేగింది. ఇక వాహనాల్లో రాడ్లు, కర్రలు, రాళ్లు పట్టుకుని వచ్చిన వైసీపీ కార్యకర్తలు టీడీపీ కార్యాలయ గేట్లు విరగొట్టుకుంటూ లోపలికి వచ్చి కుర్చీలు, బల్లలు, అద్దాలు విరగొట్టి విధ్వంసం సృష్టించారు. వారిని అడ్డుకోవడానికి ప్రయత్నించిన టీడీపీ కార్యకర్తలు కార్యాలయ సిబ్బందిని తీవ్రంగా కొట్టారు. ఈ దాడిలో ఇద్దరికి తలలు పగిలాయి. రాష్ట్రంలో గంజాయి వాడకం విపరీతంగా పెరిగిపోయిందని టీడీపీ చేసిన విమర్శపై వైసీపీ అగ్రనేతలు ఆగ్రహించారు. వారు పురిగొల్పడంతో వైసీపీ కార్యకర్తలు, కొందరు రౌడీ షీటర్లు కలిసి వచ్చి ఈ దాడికి పాల్పడ్డారు అని అప్పట్లో తెలుగుదేశం నేతలు ఆరోపించారు. ఈ సంఘటన రాష్ట్రంలో తీవ్ర కలకలం కలిగించిన వైసీపీ అధికారంలో ఉండడంతో పోలీసులు అప్పట్లో దీన్ని పట్టించుకోలేదు. ఇక టీడీపీ నేతలు ఫిర్యాదు చేసినా దర్యాప్తు మొదలు పెట్టలేదు. నాటి ఫిర్యాదుపై మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ పోలీసులు ఇప్పుడు దర్యాప్తు ప్రారంభించారు. దాడిలో పాల్గొన్నది ఎవరు, వారిని ప్రేరేపించిన వారు ఎవరు అన్న అంశాలపై దృష్టి కేంద్రీకరించారు. నాటి మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, విజయవాడ తూర్పు వైసీపీ కన్వీనర్ దేవినేని అవినాష్ అనుచర గణం ఈ దాడిలో పాల్గొన్నట్లు అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. దాడిలో పాల్గొన్న వారిని గుర్తించడం కోసం టీడీపీ కేంద్ర కార్యాలయంలోని సీసీ కెమెరాల ఫుటేజ్ కోసం పోలీసులు అధికారికంగా దరఖాస్తు చేశారు. ఇక దాడి జరిగిన రోజే టీడీపీ నేతలు ఈ ఫుటేజ్ ను తీసి భద్రపరిచారు. అప్పట్లోనే పోలీసులకు దానిని అందజేసినా వారు పట్టించుకోలేదు. వైసీపీ అగ్రనేతల ఆదేశం లేకుండా టీడీపీ కార్యాలయంపై దాడికి సాహసించారని, ఆ అగ్రనేతలు ఎవరో గుర్తించాలి అని పోలీస్ శాఖ భావిస్తోంది. పోలవరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన డయాఫ్రమ్ వాల్ దెబ్బతినడంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అంతర్జాతీయ నిపుణులు భరోసా ఇచ్చారు. ఇలా దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్స్ కు తాము గతంలో మరమ్మతులు ప్రయత్నాలు సూచించామని అన్నారు. వాటికి అనుగుణంగా నిర్మించిన కట్టడాలు భద్రతా పరంగా బలీయంగానే ఉన్నాయి అని స్పష్టం చేశారు. దీనికి ప్రత్యామ్నాయాలు సూచిస్తామని హామీ ఇచ్చారు. అమెరికాకు చెందిన ప్రాజెక్టుల నిర్మాణ నిపుణులు జియాన్ ఫ్రాంకో టీ సిక్కో, డేవిడ్ డి ఫార్మా, కెనడా నిపుణులు సీన్ హెంజ్బర్గర్, రిచర్డ్ డొనెల్లీ సోమవారం వరుసగా 2వ రోజు కూడా ప్రాజెక్టు ప్రాంతాల్లో పర్యటించారు. ఇక ఉదయం 10 గంటలకు ప్రాజెక్టు అతిథి గృహానికి చేరుకుని ప్రాజెక్టు కార్యాలయంలో గంటన్నర సేపు ఫిజియోమీటర్ల ద్వారా సిపేజీ తీవ్రత తెలుసుకున్నారు. దాన్ని నివారించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో చర్చించారు. ఇక కేసింగ్ పైపులను ఎగువ కౌపర్ డ్యాం నడుమ పలు ప్రాంతాల్లో భూమిలో దింపి నీటిని పంపి పరీక్షలు నిర్వహించడం ద్వారా కౌపర్ డ్యాం లోపల భూగర్భంలో ఎన్ని మీటర్ల లోతు నుంచి ఎత్తు వరకు సిపేజీ వస్తుందో చర్చించారు. ఇక ఇతర పద్ధతుల ద్వారా సిపేజీ తెలుసుకోవడానికి ఆస్కారం ఉందో లేదో పరిశీలించారు. దాదాపు గంటన్నర సేపు జరిగిన చర్చలో కౌపర్ డ్యాం గ్యాపుల పూడ్చివేత, సిపేజీ నివారణ అంశాలపై నిపుణులు మాట్లాడారు. అనంతరం కౌపర్ డ్యాం వల్ల జరుగుతున్న వైబ్రో కాంపాక్షన్ పనులను స్వయంగా పరిశీలించి సంబంధిత వివరాలు అడిగి తెలుసుకున్నారు. పల్నాడు జిల్లా నరసరావుపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డిపై లక్ష్మణ్ నాయక్ అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నరసరావుపేట మండలం కాకాని గ్రామం వద్ద ఉన్న తన వెంచర్లో రహదారి కోసం 50 లక్షలకు పైగా వసూలు చేశారని ఈపూరు మండలం ఊడిచెర్లకు చెందిన ఆయన ఆరోపించారు. తన డబ్బు తిరిగి ఇప్పించాలని ఆయన పోలీసులను కోరారు. తన వెంచర్లో రహదారి కోసం పర్మిషన్ అడిగితే డబ్బులు డిమాండ్ చేశారని, ఈ క్రమంలో మధ్యవర్తి దండా
శివరామకృష్ణకు 30 లక్షలు ఇచ్చినట్లు లక్ష్మణ్ నాయక్ వెల్లడించారు. అదే సమయంలో మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డికి మరో 25 లక్షలు చెల్లించామని, అయినా తన పని పూర్తి కాలేదు అని తెలియజేశారు. ఈ మొత్తం వ్యవహారంలో వైసీపీ నేత ఇప్పల ధనారెడ్డి 2.5 కోట్లు వసూలు చేశారని ఆరోపించారు. డబ్బులు తీసుకున్న వాళ్లు పని చేయకపోగా తిరిగి అడిగితే చంపుతామని బెదిరిస్తున్నట్లు లక్ష్మణ్ నాయక్ చెప్పారు. తన సమస్యపై ఉన్నతాధికారులు స్పందించి న్యాయం చేయాలని బాధితుడు లక్ష్మణ్ నాయక్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టు మొత్తం 14 గేట్లను తెరిచారు. గోదావరి నదిపై నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు నుంచి మహారాష్ట్ర, తెలంగాణ ఇరిగేషన్ అధికారుల సమక్షంలో నీటిని విడుదల చేశారు. ప్రతి సంవత్సరం జూలై 1 నుంచి అక్టోబర్ 28వ తేదీ వరకు ప్రాజెక్టు గేట్లు ఎత్తి ఉంచాలి అని 2013 ఫిబ్రవరి 28న సుప్రీంకోర్టు బాబ్లీ ప్రాజెక్టుపై తీర్పు వెలువరించింది. దీంతో అక్టోబర్ 28 వరకు అధికారులు గేట్లు తెరిచి ఉంచనున్నారు. దీంతో 4 నెలల పాటు ఎగువన కురిసిన వర్షపు నీరు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి వచ్చి చేరనుంది. అయితే ఇప్పటికే గోదావరి పరివాహక ప్రాంతాలను అధికారులు అప్రమత్తం చేశారు. ప్రతి ఏడాది మహారాష్ట్ర అధికారులు సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేస్తున్నారు. ఇక ఇదిలా ఉండగా ఈ వారం ఎస్ఆర్ఎస్పీ పరివాహక ప్రాంతంలో భారీ వర్షాలు కురవడంతో ప్రాజెక్టులోకి వరద నీరు వచ్చి చేరుతుంది. మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ ప్రాజెక్టు వద్ద వరద ప్రవాహం పెరుగుతోంది. ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో ప్రాణహిత నుంచి వరద నీరు వచ్చి చేరుతోంది. బ్యారేజీకి 14,500 క్యూసెక్ల మేర వరద రాగా జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచన మేరకు అన్ని గేట్లను ఎత్తి ఉంచారు. దీంతో వచ్చిన వరద వచ్చినట్లుగా దిగువకు ప్రవహిస్తోంది. వరద ప్రభావంతో తాత్కాలిక పనుల కోసం తెచ్చిన యంత్రాలు, సామగ్రిని తరలించారు. ఈ నేపథ్యంలో ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉంది అని అధికారులు తెలియజేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఢిల్లీ హైకోర్టులో నిరాశ ఎదురైంది. ఢిల్లీ మద్యం కేసులో అరెస్ట్ అయిన ఆమె బెయిల్ కోరుతూ దాఖలు చేసిన 2 వేర్వేరు పిటిషన్లను ఢిల్లీ ఉన్నత న్యాయస్థానం తిరస్కరించింది. సిబిఐ, ఈడీ తనపై నమోదు చేసిన కేసుల్లో బెయిల్ మంజూరు చేయాలి అంటూ ఆమె ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. మద్యం కేసులో ప్రమేయం ఉంది అన్న ఆరోపణలతో మార్చి 15న ఈడీ అధికారులు కవితను అరెస్ట్ చేసి ఢిల్లీకి తరలించారు. వారం రోజుల ఈడీ కస్టడీ అనంతరం జ్యుడిషియల్ కస్టడీకి తరలించాక ఏప్రిల్లో విచారణ సందర్భంగా సిబిఐ 2 రోజుల పాటు తమ కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించింది. ఆ తర్వాత ఆమెను అరెస్ట్ చేసినట్లు ప్రకటించింది. తర్వాత ఆమెను కోర్టులో హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధిస్తూ కోర్టు ఉత్తర్వులు ఇచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం కవిత జ్యుడిషియల్ కస్టడీలో ఉంటున్నారు. దీంతో కవిత తనపై సిఐడి, ఈడీ నమోదు చేసిన కేసులపై బెయిల్ కోరుతూ గతంలో 2 వేర్వేరు పిటిషన్లను ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టులో కవిత దాఖలు చేయగా విచారించిన ఆ న్యాయస్థానం బెయిల్ నిరాకరించింది. దీంతో ట్రయల్ కోర్టు ఉత్తర్వులను ఆమె ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేశారు. కవితను నిరాధార ఆరోపణలతో అరెస్ట్ చేశారని, ఒక పార్టీకి కీలక నేతగా ఉన్న ఆమెకు ఎలాంటి అవకాశాలు కల్పించకుండా ఉంచారు అంటూ ఆరోపిస్తూ ఆమె తరపు న్యాయవాదులు వాదించారు. ఈడీ, సిబిఐ తరపున వాదనలు వినిపిస్తూ ఢిల్లీ మద్యం కేసులో కవిత కీలక పాత్రధారి, సూత్రధారి అని కోర్టుకు తెలియజేశారు. ప్రస్తుతం మద్యం కేసు కీలక దశలో కొనసాగుతున్న తరుణంలో ఆమెకు బెయిల్ మంజూరు చేస్తే సాక్ష్యాలు తారుమారు చేసే అవకాశం ఉంది అని వాదించారు. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో ఆమెకు బెయిల్ మంజూరు చేయొద్దు అని కోరారు. సిబిఐ, ఈడీ వాదనలు పరిగణలోకి తీసుకున్న కోర్టు కవిత పిటిషన్లను తిరస్కరిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. హైదరాబాద్ కు చెందిన ప్రభుత్వ వైద్యుడు సంచలన వ్యాఖ్యలకు తెరలేపాడు. హెచ్ఐవి వైరస్ కు తన వద్ద మెడిసిన్ ఉందని, ఇప్పటికే తన ట్రీట్మెంట్ ద్వారా వ్యాధిని తగ్గించాను అంటూ రిపోర్టులను కూడా చూపిస్తున్నాడు. కోటి యూపీహెచ్సిలో పనిచేస్తున్న డాక్టర్ వసంత్ కుమార్ నేషనల్ డాక్టర్ డే సందర్భంగా హైదరాబాద్ కోటి డిఎంఈలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని ఈ వ్యాఖ్యలు చేశారు. తన వద్దకు వచ్చిన హెచ్ఐవి పేషెంట్ కి తాను ఇచ్చిన మెడిసిన్ ద్వారా వైరస్ పూర్తిగా తగ్గిందని, వాటికి సంబంధించిన రిపోర్ట్స్ చూపిస్తూ వివరాలు వెల్లడించారు. గతంలో కోవిడ్, చికెన్ గునియా, స్వైన్ ఫ్లూ, డెంగ్యూ వ్యాధులకు సంబంధించిన చికిత్స అందించినట్లు డాక్టర్ వసంత్ కుమార్ తెలిపారు. డెంగ్యూ వ్యాధితో బాధపడే వ్యక్తికి 4 రోజుల్లో ప్లేట్లెట్స్ 100% పెరిగాయని తెలిపారు. ఈ 4 ఏళ్లుగా తాము అందిస్తున్న వైద్యానికి సంబంధించి రికార్డ్స్ ను ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ తో పాటు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రికి సైతం అందజేసినట్లు వివరించారు. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ విషయాలను తాను బయటపెడితే తనపై అక్రమ కేసులు పెట్టి నిర్బంధించారని డాక్టర్ వసంత్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాప్రభుత్వం అయినా కాంగ్రెస్ ప్రభుత్వంలో తన రీసెర్చ్ ను గుర్తించాలని కోరారు. ఏ వైరల్ ఇన్ఫెక్షన్ వ్యాధులకైనా కోల్చిసిన్ అనే మెడిసిన్ ఉపయోగిస్తున్నట్లు వివరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని, దాని ద్వారా గ్రామాలలో మౌలిక సదుపాయాలను, ప్రజా సమస్యలను పరిష్కరిస్తామని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు. ఇక రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం చెర్ల పటేల్గూడ, తుర్కగూడ, కప్ప పహాడ్ గ్రామాల్లో అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. గత 10 సంవత్సరాల కాలంలో తెలంగాణలో ముఖ్యంగా ఇబ్రహీంపట్నంలో
టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను పట్టించుకోలేదని ఆయన ఆరోపించారు. ప్రజా సమస్యలను పరిష్కారం చేయడంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు. రాబోయే మంత్రివర్గ విస్తరణలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఒక సీనియర్ ఎమ్మెల్యేగా తమకు మంత్రి పదవి వస్తుందని రంగారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. అర్హులైన పేదలకు ఇంటి స్థలాలు, రేషన్ కార్డులు అతి త్వరలో ఇస్తామని చెప్పారు. ఇప్పటికే 6 గ్యారెంటీల్లో భాగంగా మహిళలకు ఉచితంగా బస్ పాస్ సౌకర్యం, 500 రూపాయలకే గ్యాసు, ఉచితంగా కరెంటు సరఫరా కార్యక్రమాన్ని అందిస్తున్నామని తెలియజేశారు. మన జీవితంలో తల్లిదండ్రుల తర్వాత స్థానం గురువులది. తల్లిదండ్రులు జన్మిస్తే ఆ జన్మను సార్థకం చేసుకోవడానికి గురువులే అవసరమైన దారులు వేసేది వారే. ఇక జీవితంలో 0 స్థాయి నుంచి హీరో స్థాయికి చేరుకోవడంలో గురువుల పాత్ర వెలకట్టలేనిది. పాఠాలతో పాటు జీవిత పాఠాలు నేర్పుతూ మన ఎదుగుదలలో ఎప్పటికీ తోడుంటారు. అలాంటి టీచర్లు స్కూల్ నుండి బదిలీ అయితే ఆ విద్యార్థుల బాధ వర్ణనాతీతం. ఉపాధ్యాయుడు పాఠశాల నుంచి ట్రాన్స్ఫర్ అయి వెళ్తుంటే వెళ్లొద్దంటూ కన్నీరు మున్నీరవుతుంటారు. అలాంటి ఘటనే నాగర్ కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం సోమశిల గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుడు బృంగి కృష్ణ ప్రసాద్ బదిలీపై మరో పాఠశాలకు వెళ్లడంతో విద్యార్థులు సన్మానం చేసి ఘనంగా వీడ్కోలు నిర్వహించారు. ఉపాధ్యాయునిపై పూలు చల్లుతూ సాదరంగా వీడ్కోలు పలికారు. 12 ఏళ్ల నుండి పాఠశాలలో విధులు నిర్వహిస్తూ విద్యార్థులకు చేరువైన ఉపాధ్యాయుడి బదిలీతో విద్యార్థులు తోటి ఉపాధ్యాయులు కన్నీరు తెప్పించింది. ఆయన కాళ్లపై పడి వెళ్లొద్దు అంటూ కన్నీరు పెట్టుకుని విద్యార్థులంతా వేడుకున్నారు. విద్యార్థులతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని ఉపాధ్యాయుడు బృంగి కృష్ణ ప్రసాద్ కూడా కంటతడి పెట్టారు. ఇక 12 ఏళ్ల నుంచి విద్యార్థులు, తోటి ఉపాధ్యాయులు, గ్రామస్తులు చూపిన అభిమానానికి ఉపాధ్యాయుడు కృష్ణ ప్రసాద్ కృతజ్ఞతలు. అప్పటి వరకు పాఠాల్లో బోధించిన టీచర్లు ట్రాన్స్ఫర్ కావడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కన్నీరు పెట్టుకుంటున్నారు. ఇప్పటికీ ఇలాంటి ఘటనలు పలు పాఠశాలలో జరుగుతూనే ఉన్నాయి. సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం ఆకునూరు ప్రాథమిక స్కూల్లో టీచర్ బదిలీతో అక్కడ విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు, తమకు పాఠాలు బోధించిన గురువులు స్కూల్ విడిచి వెళ్లిపోతుంటే కన్నీరు పెట్టుకుని భావోద్వేగానికి గురయ్యారు. ఇన్నేళ్లుగా విద్యార్థులు వారి తల్లిదండ్రులతో ఆప్యాయంగా ఉంటూ పిల్లలు బడికి రాకుండా మానేస్తుంటే వారి ఇళ్లకు వెళ్లి మరీ నచ్చచెప్పి తీసుకురావడం, బడిలో విద్యాబుద్ధులు నేర్పుతూ మధ్యాహ్న భోజనం విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపించడంతో పాటు విద్యార్థులకు క్రీడలు, పాఠాలు, కోలాటం, ఇక సాంస్కృతిక కార్యక్రమాలు, నవోదయ, మోడల్ స్కూల్ పరీక్షలు రాయించడం, పాఠశాల విద్యా కమిటీ సమావేశంలో ప్రత్యేక శ్రద్ధ వహించి సుమారు 50 మంది పేరెంట్స్ ను హాజరుపరిచేవారు. ఈ క్రమంలో టీచర్లు బదిలీ అవుతున్నారు అనే విషయాన్ని తెలుసుకున్న పాఠశాల విద్యార్థులంతా వారి దగ్గరకు వెళ్లి మీరు ఎక్కడికి వెళ్లొద్దు అంటూ ప్రాధేయపడ్డారు. పిల్లలు తమపై పెంచుకున్న ప్రేమకు ఉపాధ్యాయులు కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ విషయం తల్లిదండ్రులకు తెలియడంతో వారంతా బడికి చేరుకుని పిల్లలతో పాటు టీచర్లను తలుచుకుంటూ తల్లిదండ్రులు సైతం కన్నీళ్లు పెట్టుకున్నారు. అనంతపురం జిల్లా గుంతకలలో వైసీపీ నాయకులు చేసిన ప్రభుత్వ స్థలాల కబ్జాలు రోజుకొకటి వెలుగులోకి వస్తున్నాయి. పట్టణ శివార్లోని బళ్ళారి చౌరస్తాలో కోట్లాది రూపాయలు విలువ చేసి సుమారు 500 సెంట్లు కలిగిన ప్రభుత్వ స్థలాన్ని వైసీపీ నేత దేవేంద్రప్ప కబ్జా చేశారు. ఆ స్థలంలో 16 కాంప్లెక్స్లు నిర్మించి ఒక్కొక్క కాంప్లెక్స్ 20 నుంచి 30 వేల రూపాయల వరకు అద్దెలు కూడా వసూలు చేస్తున్నారు. సుమారు నెలకు 3 నుంచి 4 లక్షల రూపాయల దాకా ఆదాయం పొందుతున్నారు. ఇదంతా రెవెన్యూ అధికారులకు తెలిసినా తెలియనట్లు వ్యవహరిస్తున్నారు. ఇక ఈ ప్రభుత్వ స్థలాల కబ్జాలపై చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాలు, కమ్యూనిస్టు పార్టీలు, ఆఖరుకు కొంతమంది వైసీపీ నాయకులు కూడా జిల్లా కలెక్టర్కు సైతం ఫిర్యాదు చేసినా స్థానిక రెవెన్యూ అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. పట్టణ ప్రజలు విమర్శిస్తున్నారు. ఇక వైసీపీ నాయకుడు దేవేంద్రప్ప కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టినప్పుడే అధికారులు చర్యలు తీసుకుని ఉంటే ప్రభుత్వ స్థలం కబ్జాకు గురయ్యేది కాదు అని ప్రజలు చర్చించుకుంటున్నారు. పైగా నిరుపేదలకు ఇంటి స్థలాలు ఇవ్వాలంటే ఏదో ఒక వంకతో కాలయాపన చేసే రెవెన్యూ అధికారులు ఖరీదైన ప్రభుత్వ స్థలాలు పెత్తందారులకే కట్టబెట్టడం చూస్తుంటే రెవెన్యూ అధికారులు అక్రమాలకు పాల్పడ్డారని మరోసారి పట్టబయలైంది. వైసీపీ ప్రభుత్వంలో ఆ పార్టీ నాయకులు ఎక్కడ పడితే అక్కడ ప్రభుత్వ స్థలాలను కబ్జా చేశారని, దీనికి నిదర్శనమే ఈ అక్రమ నిర్మాణాలు అంటూ ఆరోపిస్తున్నారు. ఇక ఇప్పటికైనా అధికారులు ముద్దునిద్ర వీడి ప్రభుత్వ స్థలాలను కాపాడాలని ప్రజా సంఘాలు, రాజకీయ నాయకులు, ప్రజలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిని అరెస్ట్ చేయడంపై ఆ పార్టీ శ్రేణులు సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం కేంద్రంలో సీఎం రేవంత్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. నిరుద్యోగుల సమస్యల పట్ల ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన మోతీలాల్ నాయక్ ను గాంధీ హాస్పిటల్లో పరామర్శించడానికి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన పోలీసులు అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేసి కేసులు పెట్టినా భయపడే ప్రసక్తే లేదని బీఆర్ఎస్ నాయకులు అన్నారు. అలవి కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారాన్ని చేపట్టి 7 నెలలు గడుస్తున్నా నిరుద్యోగుల పట్ల ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు అని ఆరోపించారు. ఇక నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. 2 లక్షల ఉద్యోగాల భర్తీలో భాగంగా జాబ్ క్యాలెండర్ ను వెంటనే విడుదల చేయాలని, లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని బీఆర్ఎస్ నేతలు హెచ్చరించారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై పలు ఆరోపణలు చేశారు. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో జరిగిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. తన నియోజకవర్గంలో దాదాపు 400 చెక్కులు చెల్లలేదని, దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని కౌశిక్ రెడ్డి అన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలో లబ్ధిదారులను ఇబ్బంది పెడుతున్నారు అంటూ కోర్టుకు వెళ్లడంతోనే గత నెల 26న 80 చెక్కులు పంపిణీకి వచ్చాయని అన్నారు. తన మీద కోపం ఉంటే వ్యక్తిగతంగా తీర్చుకోవాలి తప్ప ప్రజలపై కాదు అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రజలను ఇబ్బంది పెడితే తాను ఎంతటి దూరమైనా వెళ్లి పోరాడతాను అని కౌశిక్ రెడ్డి హెచ్చరించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన వాగ్దానం ప్రకారం తులం బంగారం ఎందుకు ఇవ్వలేదు అంటూ కౌశిక్ రెడ్డి ప్రశ్నించారు. వచ్చే దఫాలోనైనా బంగారాన్ని ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. కౌశిక్ రెడ్డి రాకతో స్థానికంగా ఉద్రిక్తత ఏర్పడింది. ఓవైపు బీఆర్ఎస్ శ్రేణులు, మరోవైపు కాంగ్రెస్ శ్రేణులు హాజరు కావడంతో స్థానికంగా భారీగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు అంశం మరోసారి చర్చనీయాంశమైంది. సీఎం పదవి నుంచి వైదొలిగి డీకే శివకుమార్ కు మార్గం సుగమం చేయాలని వక్కలీగ వర్గానికి చెందిన ఓ పీఠాధిపతి ఇటీవల విజ్ఞప్తి చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో త్వరలోనే నాయకత్వ మార్పు తథ్యము అని అధికార పార్టీలోనూ విస్తృత చర్చ నడుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో ముఖ్యమంత్రి సిద్దారామయ్య స్పందిస్తూ నాయకత్వ మార్పు అనేది అధిష్టానం పరిధిలో ఉందని, దీనిపై బహిరంగంగా వ్యాఖ్యానించలేను అని పేర్కొన్నారు. స్వామీజీ చెప్పిన దానిపై తాను వ్యాఖ్యానించనని, ఇక పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా తామంతా కట్టుబడి ఉండాలి అని ముఖ్యమంత్రి సిద్దారామయ్య పేర్కొన్నారు. ఇక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న డీకే శివకుమార్ వక్కలిగ వర్గానికి చెందినవారు. ప్రస్తుతం సిద్దారామయ్య ప్రభుత్వంలో ఆయన ఒక్కరే ఉప ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. అయితే మరిన్ని ఉప ముఖ్యమంత్రి పదవులను సృష్టించి లింగాయత్, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల వారికి కేటాయించాలని సీఎంకు సన్నిహితంగా ఉన్న కొందరు మంత్రుల నుంచి డిమాండ్లు ఉన్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలోనే నాయకత్వ మార్పు అంశం మరోసారి తెరమీదకు వచ్చింది. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొహిత్రా పార్లమెంటు లోక్సభలో మరోసారి విరుచుకుపడ్డారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో గెలిచి మళ్లీ సభలో అడుగుపెట్టిన ఆమె నాటి విషయాన్ని ప్రస్తావిస్తూ బీజేపీపై ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం చర్చనీయాంశంగా మారింది. పార్లమెంట్లో తన గొంతును అణచివేసేందుకు ఆ పార్టీ భారీ మూల్యం చెల్లించుకుంది అని మొయిత్రా ఫైర్ అయ్యారు. లోక్సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా ఎంపీ మహువా మొయిత్రా సోమవారం ప్రసంగించారు. గత లోక్సభలో తనకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు అని, నా గళాన్ని అణిచివేసేందుకు అధికార పార్టీ ప్రయత్నించింది అని ఆమె ఆరోపించారు. తన సభ్యత్వాన్ని రద్దు చేసి బహిష్కరణ వేటు వేయించింది అని, కానీ ఒక ఎంపీని అణగదొక్కినందుకు బీజేపీ భారీ మూల్యం చెల్లించుకుంది అని, ఎన్నికల్లో ఆ పార్టీకి చెందిన 63 మంది ఎంపీలను ప్రజలు ఇంటికి పంపించారు అంటూ విమర్శించారు. స్పష్టమైన మెజారిటీ లేని బీజేపీ కూటమి ప్రభుత్వం ఏదో ఒక రోజు కూలిపోవడం తప్పదు అని మొయిత్రా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. లోక్సభలో ప్రశ్నలు అడిగినందుకే పారిశ్రామికవేత్త హీరానందాని నుంచి భారీగా డబ్బు, ఖరీదైన కానుకలు తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనిపై విచారించిన పార్లమెంట్ ఎథిక్స్ కమిటీ నివేదికతో గత పార్లమెంట్లో ఆమెపై బహిష్కరణ వేటు వేశారు. ఓ పరువు నష్టం కేసులో సామాజిక కార్యకర్త నర్మదా బచావో ఆందోళన ఉద్యమకారిణి మేధా పాట్కర్ కు ఢిల్లీ కోర్టు 5 నెలలు జైలు శిక్ష విధించింది. 23 ఏళ్ల క్రితం నాటి ఈ కేసును ప్రస్తుతం ఢిల్లీ ఎల్జీగా ఉన్న వీకే సక్సేనా దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ రాఘవ్ శర్మ ఈ ఏడాది మేలో ఆమెను దోషిగా నిర్ధారిస్తూ తీర్పు వెలువరించింది. తాజాగా 5 నెలల సాధారణ జైలు శిక్షను ఖరారు చేయడంతో పాటు 10 లక్షల జరిమానా విధించారు. అయితే తీర్పుపై అపీల్కు వెళ్లేందుకు వీలుగా శిక్షను 1 నెల పాటు నిలుపుదల చేశారు. మేధా పాట్కర్, వీకే సక్సేనాల మధ్య 2000 సంవత్సరం నుంచి న్యాయ పోరాటం సాగుతోంది. తనతో పాటు నర్మదా బచావో ఆందోళనకు వ్యతిరేకంగా ప్రకటనలు ప్రచురించారు అనే ఆరోపణలపై సక్సేనాపై అప్పట్లో కేసు వేశారు. ఆ విషయంలో ఆయన గుజరాత్ లోని అహ్మదాబాద్ కేంద్రంగా ఉన్న నేషనల్ కౌన్సిల్ ఫర్ సివిల్ లిబర్టీస్ అనే ఎన్జీఓకు చీఫ్ గా ఉన్నారు. మరోవైపు ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో తనను కించపరిచేలా వ్యాఖ్యలు చేయడంతో పాటు పరువు నష్టం కలిగించేలా పత్రికా ప్రకటన జారీ చేశారు అని ఆరోపిస్తూ పాట్కర్ పై ఆయన సైతం 2001లో 2 కేసులు దాఖలు చేశారు. ఇదిలా ఉంటే పాలస్తీనా విషయంలో ఇజ్రాయెల్పై అంతర్జాతీయంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆ దేశం కాస్త వెనక్కి తగ్గింది. గతంలో బందీలుగా తీసుకువెళ్లిన వారిలో 50 మందికి పైగా ఖైదీలను విడుదల చేసింది. అందులో గాజాలోనే అతిపెద్దదైన అల్ షిఫా ఆసుపత్రి డైరెక్టర్ మహమ్మద్ అబూ సల్మియా కూడా ఉన్నారు. 7 నెలల క్రితం ఆయన ఇజ్రాయెల్ సైన్యానికి చిక్కారు. సల్మియాతో పాటు విడుదలైన ఖైదీలను ఇజ్రాయెల్కు తూర్పు సరిహద్దులోని ఖాన్ యూనిస్ మార్గం ద్వారా గాజాలోకి పంపారు. ఈ మేరకు గాజాలోని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. గాజా స్ట్రిప్లోని వివిధ ఆసుపత్రులను హమాస్ ఉగ్రవాదులు తమ కార్యకలాపాల కోసం వినియోగించుకుంటున్నారని ఎప్పటి నుంచో ఇజ్రాయెల్ ఆరోపిస్తూనే ఉంది. ఈ క్రమంలోనే అల్ షిఫా ఆసుపత్రికి డైరెక్ట్ గా ఉన్న
మహమ్మద్ అబూ సల్మియాను నిర్బంధించి తీసుకువెళ్లింది. అయితే హమాస్ మాత్రం ఇజ్రాయెల్ ఆరోపణలను ఖండించింది. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం తీవ్రస్థాయిలో ఉన్న సమయంలో ఆల్-షిఫా ఆసుపత్రి వార్తల్లో నిలిచింది. పసిబిడ్డలతో సహా 179 మంది మృతులని ఇక్కడి ప్రాంగణంలోనే సామూహికంగా ఖననం చేసినట్లు ఆసుపత్రి డైరెక్టర్ మహమ్మద్ అబూ సల్మియా అప్పట్లో మీడియాకు వెల్లడించారు. అనంతరం అతన్ని ఇజ్రాయెల్ సైన్యంపై కస్టడీలోకి తీసుకుంది. తాజాగా విడుదల చేసింది. ఆస్ట్రేలియాలో భారత సంతతికి చెందిన ఓ విద్యార్థిని మృతి చెందింది. 4 ఏళ్ల తర్వాత తన కుటుంబాన్ని కలిసేందుకు భారత్కు బయలుదేరిన ఆమె హఠాత్తుగా విమానంలోనే ప్రాణాలు కోల్పోయింది. ఇక ఈ హృదయ విదారక ఘటన క్వాంటాస్ విమానంలో చోటు చేసుకుంది. భారత్కు చెందిన మన్ప్రీత్ కౌర్ 2020లో ఆస్ట్రేలియా వెళ్లారు. ఇక 4 ఏళ్ల తర్వాత తన కుటుంబాన్ని కలుసుకునేందుకు ఎంతో ఎదురు చూశారు. అంతే ఉత్సాహంతో జూన్ 20న మెల్బోర్న్ నుంచి ఢిల్లీకి బయలుదేరేందుకు సిద్ధమయ్యారు. విమానం టేకాఫ్ సమయంలో సీటు బెల్ట్ పెట్టుకోవడంలో మన్ప్రీత్ కౌర్ ఇబ్బంది పడినట్లుగా తెలుస్తోంది. అంతలోనే తీవ్ర అస్వస్థతకు గురైన కౌర్ సీటు నుంచి కింద పడిపోయినట్లు పక్కనున్న ప్రయాణికులు గుర్తించారు. ఇక వెంటనే విమాన సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో బాధితురాలికి తక్షణ వైద్య సహాయం అందించారు. కానీ అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. కౌర్ కొంతకాలంగా క్షయ వ్యాధితో బాధపడుతున్నట్లు ఆమె స్నేహితుడు వెల్లడించారు. ఇక ఎయిర్పోర్టుకు వచ్చే సమయంలో అస్వస్థతకు గురయ్యారని, కాసేపటికే ఆరోగ్య పరిస్థితి కుదుటపడడంతో మళ్లీ ప్రయాణానికి సిద్ధమైనట్లు తెలియజేశారు. ఈ ఘటనపై స్పందించిన క్వాంటాస్ సంస్థ కౌర్ మృతి పట్ల విచారం వ్యక్తం చేసింది. దేశంలో వర్షాల ప్రభావంపై భారత వాతావరణ శాఖ మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికీ ఉత్తరాదిన విపరీతంగా కురుస్తున్న వర్షాలతో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం కావడంతో రవాణా స్తంభించిపోయింది. తాజాగా ఐఎండీ జారీ చేసిన హెచ్చరిక ఆందోళన కలిగిస్తుంది. పలు రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి మరికొన్ని రోజుల పాటు కొనసాగే అవకాశాలు ఉన్నాయని భారత వాతావరణ శాఖ తాజాగా వెల్లడించింది. వర్షపాతం అధికంగా నమోదయ్యే అవకాశం ఉన్న 7 రాష్ట్రాల్లో రెడ్ అలర్ట్ జారీ చేసింది. అరుణాచల్ ప్రదేశ్, త్రిపుర, పశ్చిమ బెంగాల్, సిక్కిం, గుజరాత్, అస్సాం, మేఘాలయ రాష్ట్రాల్లో ఈ నెల 4 వరకు హెచ్చరికలు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. మరోవైపు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, బీహార్, తమిళనాడు, మహారాష్ట్ర, గోవా తదితర రాష్ట్రాల్లో ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. జూలై 5 వరకు ఇదే పరిస్థితి కొనసాగుతుంది అని పేర్కొంది. రాబోయే 4-5 రోజుల్లో భారత్లోని వాయువ్య, తూర్పు, ఈశాన్య ప్రాంతాల్లో రుతుపవనాలు మరింత చురుగ్గా కదిలే అవకాశం ఉందని ఐఎండీ తెలియజేసింది. వాతావరణ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం అరుణాచల్ ప్రదేశ్లో జూలై 1, 4, 5 తేదీల్లో అత్యధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. త్రిపుర, పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లో జూలై 1, 2 తేదీల్లో భారీ వర్షాలు కురవచ్చు అని వాతావరణ శాఖ హెచ్చరించింది. గుజరాత్లో జూలై 1న, ఉత్తరాఖండ్లో జూలై 2న, అస్సాం, మేఘాలయ రాష్ట్రాల్లో 1, 2 తేదీల్లో భారీ వర్షపాతం నమోదయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. రాబోయే 5 రోజుల్లో వాయువ్య, మధ్య భారతంలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కేరళ, లక్షద్వీప్, కోస్టల్ కర్ణాటక, కొంకణ్, గోవా, ఇక గుజరాత్లోని పలు ప్రాంతాల్లో రానున్న 5 రోజుల్లో మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయి. కోస్తాంధ్ర, యానాం, మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం